నాకు మాట్లాడడం రాదు, నేను తప్పుగా మాట్లాడి ఫస్ట్ యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్కి ఇంకా 2-3 రోజుల ముందే ఉండి వాళ్ళకు కోఆపరేషన్ చేద్దాం అనుకున్నాను. పాపయ్య, క్రాంతి, హైమావతి అని ఎప్పుడు టచ్లో ఉండి నాకు ఫోన్ చేస్తున్నారు. కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల నేను ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ కాలేకపోయాను. ఈరోజు కూడా చాలా ఇంపార్టెంట్ అకేషన్ ఉంది. ఈరోజు నేను స్టూడెంట్స్గా జెడ్పీహెచ్ఎస్ పెన్పాడలో చేస్తాను. అయితే నాది ఓపెన్ స్కూల్ ఉంది, అక్కడ ఇన్ఛార్జ్గా చేస్తాను. ఈరోజు లాస్ట్ క్లాస్ అక్కడ వాళ్ళకి హాల్ టికెట్స్ ఇట్లా ఇచ్చే ఉన్నాయి కాబట్టి కొంచెం లేట్ అయింది. ఫ్రెండ్స్ నన్ను మన్నించాలని కోరుతున్నాను. సరే, ఇంతమంది నేను చాలా ప్రోగ్రాంలో అనర్గళంగా మాట్లాడతాను, కాకపోతే కొంచెం ఎందుకో అక్కడ ఫీలింగ్ మాత్రం ఖచ్చితంగా వస్తుంది. అక్కడి నుంచి పాపయ్య పిలిస్తానే వద్దుగా నెక్స్ట్ అని చెప్తున్నాను ఇప్పటికే. ఎందుకంటే ఇక్కడ అంతా వేదిక మీద గురువర్యులు అందరితో మంచి సంబంధాలు ఉన్నాయి నాకు. ముఖ్యంగా అయితే శ్రీనివాస్ రెడ్డి గారు, ఇక వారి గురించి చెప్పాలంటే నా జీవితంలో సక్సెస్ లో 3 పాత్రలు ఉంది గురువర్యుల్ని. నాకు చిన్నప్పుడు 10th క్లాస్ వరకు జానకిరామయ్య గారని, మొన్ననే నెల్లూరు నుంచి రిటైర్డ్ అయ్యాడు. నెక్స్ట్ ఇంటర్మీడియట్ వచ్చేసరికి ఇంగ్లీష్ మాస్టర్ సోమశేఖర్ గారని, నెక్స్ట్ తర్వాత మన డిగ్రీ కాలేజ్లో శ్రీనివాస్ రెడ్డి గారు. నేను ఈరోజు ఇట్లా ఉన్నానంటే కారణం అర్థమే చెప్పుకోవచ్చు. నా జీవితంలో జరిగింది ఒక విషయం మేము అనుస్తాను. పేదవాళ్ళ పార్టీ రోజు కూడా చెప్పాను ఇదే విషయం, సరే మర్చిపోయి ఉండొచ్చు, మళ్ళీ చెప్తున్నాను. ఏంటంటే నేను ఫస్ట్ డిగ్రీ జాయిన్ అవ్వడానికి కారణం మన సతీష్, సీతారామయ్య. వాళ్ళిద్దరు నేరేడుచల్ నుంచి, ఎక్కువ నేరేడుచల్ అంటే విరామం వెళ్తుంటారు కేంద్రం కాలేజ్. వాళ్ళిద్దరు ఎందుకో అట్లా అయిపోయారు. ఇట్లా వస్తుంటే ఇక వాళ్ళు నాకు ఫ్రెండ్ అయ్యారు సీతారామయ్య. అదే బాగుంటుంది ఆ కాలేజ్ అని దాని ఇక్కడ తీసుకొచ్చాను. నేను వచ్చాను, జాయిన్ అయ్యాను. అన్నయ్యతో పాటు నరసింహరావు సార్ ఉన్నారు. అప్పుడు సారు అన్నయ్య మొత్తం ఇంగ్లీష్ నాకు బాగా గుర్తున్నారు. అయితే ఒక 10 రోజుల తర్వాత ఎందుకో ఇక నాకు కాలేజ్ రాబుద్ది కాదు. ఏం చేయాలి అసలు, ఇక జీవితం మీదే విరక్తారండి. చదువు కాబట్టి ఇక వద్దు, ఇక బంద్ చేయాలి కాలేజ్ మొత్తం మీద అని ఇంటి దగ్గర ఎంతో ఒప్పించాను. మళ్ళీ అదే తీసుకొని వచ్చాను 1 month తర్వాత. ఏదో హోటల్ మీద ఇబ్బంది వచ్చిన సార్ వాడికి అంటే నరసింహరావు సార్తో మాట్లాడినాం. సార్ ప్రిన్సిపల్ దగ్గరికి పోమన్నారు. సార్ ఆ రోజు రాలేదు, అదే వెళ్ళిపోయాను. మళ్ళీ నేను సార్ అయితే ఇవ్వనన్నాడు. ఒకసారి ఇంకా విజయసింహారెడ్డి వచ్చినాము, ఎమ్మెల్యే విజయసింహారెడ్డి హుజూరాబాద్ వస్తే అతని దగ్గరికి పోయి ఒక లెటర్ రాపించుకొని వచ్చాను. సార్ దగ్గర తీసుకొని వచ్చాను. విజయసింహారెడ్డి గారు కాలేజీ వీసీ యూనివర్సిటీ వీసీ లెటర్ తీసుకొచ్చినా నేనైతే అడ్మిషన్ క్యాన్సిల్ చేయను అని చెప్పాను. ఇక గత్యంతరం పరిస్థితి, ఇంకేం చేయాలి. ఒక 10 రోజులు ఇంటి దగ్గర వచ్చాక బోర్ కొట్టేసింది. ఇక సర్లే అని ఇక్కడికి వచ్చేసినాము. తర్వాత మంచి ఫ్రెండ్స్ అయ్యారు. తర్వాత నాకు ఈ కాలేజీలో బాగా ఇంట్రెస్ట్ కలిగించిన విషయం ఏంటంటే వాలీబాల్ టోర్నమెంట్స్. కాలేజీ ఎప్పుడు వాలీబాల్ పెట్టడం. ఫస్ట్ ఇయర్లో నేనే 3 సంవత్సరాలు నేనే ఛాంపియన్స్ బీజేసీ వాలీబాల్. నాకు వాలీబాల్ అంటే బాగా ఇష్టం. అయితే ఈ విధంగా అయిపోయింది. తర్వాత ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత మంచి మార్కులతో పాస్ అయ్యాము. ఇంప్రూవ్మెంట్లో ఇంకా మంచి మార్కులు వచ్చాయి. ఇంకా తిరిగి చూడలేదు నేను. ఇక అక్కడి నుంచి సక్సెస్ అనేది అప్పటి నుంచి సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ పెట్టాం. ఫస్ట్ నాకు చాలా ఇంట్రెస్ట్ సబ్జెక్ట్ అంటే జువాలజీ. మరి ఆ ఇంట్రెస్ట్ అనేది ఎలా కలుగుతుందంటే నేను అనుకుంటున్నాను మన సార్ వల్ల నాకు ఇంట్రెస్ట్ అనేది ఆ సబ్జెక్ట్ మీద కలిగింది. ఇప్పటికీ నేను 10th క్లాస్ కానీ ఇంటర్మీడియట్ చెప్పాలి జువాలజీ బాగా నాకు ఇంట్రెస్ట్ అని చెప్తాను. జువాలజీ అనేది నాకు చాలా ఇంట్రెస్ట్ అయింది. కాకపోతే నాకు వెంటనే 96లో డిగ్రీ అయిపోయింది. వెంటనే బిఎడ్, దాని తర్వాత వెంటనే జాబ్ రావటము, మధ్యలో పీజీ చేయలేకపోయాను. మొన్ననే నాగార్జున యూనివర్సిటీలో జువాలజీ పీజీ చేశాను డిస్టెన్స్ లో. అది నా జీవితంలో ఈరోజు నేను ఇంకా ఈ స్థాయిలో ఉన్నాను అంటే నా వెనుక సారు ఒక ఆ విషయం నాకు చాలా లేకుండా నాకు చదువు ఆగిపోయింది. ఒక ఏ స్టేజ్ లో ఉండాలని నేను తెలియదు. ఫస్ట్ నేను ఎస్ఈపీగా చేశాను.
2001 డిఎస్సి. దాని తర్వాత మన ఫ్రెండ్స్ ప్రోత్సాహంతో అంటే అప్పుడు 5 పోస్టులు పెట్టారు బ్యాలెన్స్ సైన్స్ లో డిస్ట్రిక్ట్ లో 2003 డిఎస్సి. నేను రాయాలనుకున్నాను. పాపయ్య అన్నాడు, పాపయ్య ఏదైనా కానీ సాధ్యం చేపిస్తాడు. వాస్తవానికి ఏంటంటే అంటే ఎందుకు మనకు కావాల్సింది ఒకటే కదా, చదువు అని చెప్పడం. నాకు క్రాంతి సార్లు కూడా క్రాంతి చాలా ఇలాంటి సలహాలు బాగా ఇస్తుంటారు. నన్ను అకాడమికల్ గా పైకి తెచ్చింది క్రాంతి అని కూడా ఒక పక్కగా చెప్పవచ్చు. ఎందుకంటే నేను ఈరోజు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి కారణం అంట వాళ్ళ స్కూల్ డైరెక్టర్లు స్కూల్లో నాకు టీచింగ్ చేసే అవకాశం ఇవ్వడం ఒక ఫ్రెండ్ గా. తర్వాత నాకు మంచి సాగా కనిపించడం జరిగింది. అతనికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి ఆ విధంగా 2003లో ఎగ్జిట్ చేసుకుంటానే స్కూల్ అసిస్టెంట్ రాశాను. సెకండ్ ర్యాంక్ నాకు వచ్చింది, హాఫ్ మార్క్ లో ఫస్ట్ ర్యాంక్ పోయింది. సెకండ్ ర్యాంక్ వచ్చింది. వెంటనే జడ్పిహెచ్ఎస్ పెద్ద పాఠశాల గుండాల మండలంలో చేశాను ఒక 4 సంవత్సరాలు. మొన్న కౌన్సిలింగ్ లో 10 క్వార్టర్ రావడం జరిగింది. 10 క్వార్టర్ హై స్కూల్కి వచ్చాను. ఇది మామూలుగా నా జీవితం. ఇక నెక్స్ట్ ఇక మన ఎంజాయ్మెంట్ అంటే ఇక కాలేజ్ లో శ్యామ్ చెప్పాడు మొత్తం. శ్యామ్ ఆడుంటే నేను ఆడుంటా, నేను ఆడుంటే శ్యామ్ అక్కడ ఉంటాడు. దాని హుజురాలో ఉన్నంత వరకు అయితే బాగా ఎంజాయ్ చేసాము. మరియు సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్ అయితే చదువు కూడా పనిచేసి అంత ఎంజాయ్మెంట్ చేశాం. సరే ఇది చేయాల్సింది, ఎందుకంటే మరి చెప్పుకోవడానికి ఈరోజు మనకు ఆ ఎంజాయ్మెంట్స్ అట్లా తీపి గుర్తుగా మిగిలిపోతున్నాయి. మరి చూసేదానికి ఈరోజు చాలా మంది మిత్రులు కృష్ణ రాలేదు, తర్వాత సైన్ బాబు, ఇంకా స్టూడియోలు 10 ఇయర్స్ తర్వాత కలుసుకుంటున్నాం. ఒకళ్ళ కేసులు గుర్తుపెట్టకుండా అయిపోయినాయి దాదాపు. అంటే అలా ఉన్నాం. మళ్ళీ ఇంత గ్యాప్ రాకుండా మధ్యలో మరొక ప్రోగ్రామ్ పెట్టుకుంటే ఇట్లాంటివి పెట్టుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ వేదిక మీద ఉన్నటువంటి గురువు గారు ఆర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. మేము గడిపల్లి మండలంలో చేసినప్పుడు సార్ ఎంఆర్పీగా చేశారు. సార్ మంచి ప్రోత్సాహం ఇచ్చారు. సార్ క్లాసు ఏంటంటే వాళ్ళ ఆర్ట్స్ సైన్స్ అయినప్పటికీ అక్కడ కొద్దిసేపు నిలబడి సార్ క్లాస్ వినాలనిపించింది. అందుకే వాయిస్ చాలా బాగుంటుంది, సార్ యొక్క చాలా బాగుంటుంది. అదే విషయంలో మేము ఇంగ్లీష్ మీడియం స్కూల్ నేరేడ్చల్లో ఉన్నది. మనకు దానికి ఇనాగ్రేషన్ కూడా శ్రీనివాస్ రెడ్డి గారే చేశారు. వారు చేసినటువంటిది ఈరోజు మంచిగా అంటే మంచిగా భవిష్యత్ అంటే దానికి మంచిగా మేము ఒక ప్లేస్ తీసుకోవటము, తర్వాత దానికి మంచి బిల్డింగ్ కట్టుకోవటం ఇవన్నీ కూడా జరిగింది. అంటే సార్ని ఆ రోజు ఆర్ శ్రీనివాస్ గారిని కొంచెంసేపు స్పీచ్ కూడా ఇప్పించాము నేరేడ్చల్లో సార్తో. ఇంకా సార్ ట్రైనింగ్ కూడా మేము విన్నాము. ఇంకా మన ప్రభాకర్ రెడ్డి గారు ఎప్పుడు కలుస్తూనే ఉంటారు. మేము చాలా ఎంజాయ్ చేశాము. తద్వారా ఒక సబ్జెక్టు కూడా పోతుందనే భయం. కెమిస్ట్రీ సబ్జెక్ట్ బాగా ఆడాము మేము. ఇంకా తర్వాత శ్యామ్ చెప్పినట్టు కర్ణాటక వల్ల కూడా మాకు కొంత సబ్జెక్ట్ మీద ఎప్పుడు ఏదో చదువుతూనేవాడు. మేము ఏదో అటు ఆడుతూనే ఉంటాము, అటు చదువుతూనే ఉంటాం. అదే ఈ విధంగా సరే మొత్తం మీద మంచి మాకు పునాది వేసింది, మాకు నాలెడ్జ్, మా భవిష్యత్తుకి ఇలాంటి చక్కటి పునాది పడ్డది ఎక్కడంటే మేము ఖచ్చితంగా ప్రియదర్శిని డిగ్రీ కాలేజ్ అని చెప్పుకుంటాము. ఎప్పటికీ దాని ఆ కాలేజీని మేము మర్చిపోలేము మా జీవితాంతం. ఎందుకంటే అక్కడే స్టేజ్ ఆ డిగ్రీలోనే కరెక్ట్ గా మౌల్డ్ అయితే వాడు లైఫ్ లో సెటిల్ అయ్యేది మొత్తం అక్కడే ఆ ఎడ్యుకేషన్. ఇక 10th క్లాస్ వరకు ఎవరిలో పాస్ అవుతాం ఇంటర్మీడియట్, ఇక్కడ భవిష్యత్తు అనేది డిగ్రీలోనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి మంచి భవిష్యత్తు ఇచ్చేది మాకు ఈరోజు ఈ స్థాయిలో ఉన్నందుకు మరి ప్రియదర్శిని కాలేజీకి మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎప్పటికైనా ఈ కాలేజీకి మా వంతు సహాయం చిన్న వృద్ధా భక్తి ఏ విధమైన సహాయాన్ని అందించడానికైనా మేము ముందుంటాము, మేము ఖచ్చితంగా ఉంటాము. నెక్స్ట్ నేను ఒక విషయాన్ని మీ ముందు ఉంచదలుచుకున్నాను. ఎందుకంటే జీవితంలో ఎంతో సంపాదిస్తుంటారు, ఎంతో పోతుంటాయి, కానీ ఒక తృప్తి అనేది మిగిలాలి లాస్ట్కి. నేను ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఒక తృప్తి ఏదైతే నేను అనుకున్నది ఏంటంటే ఫ్రెండ్స్ వేదిక చెప్తే బాగుంటుంది అనేది. ఒక మనం ఇప్పుడు ఎక్కడ వచ్చాం ఉన్న వాళ్ళలో ఎవరైనా ఆసక్తి ఉన్న వాళ్ళు ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఒక సంస్థ ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసేసి ఆ ట్రస్ట్ కి 1 month నెల ఎవరి ఇష్టం వాళ్ళు ఎవరిది బలవంతులు ఏం లేదు, 100, 50, 200 ఎంత ఒక ట్రస్ట్ కి ఒక చైర్మన్ ఎవరైనా లోకల్ ఉన్న వాళ్ళు తీసుకొని ఆ ట్రస్ట్ ద్వారా కొన్ని మంచి మంచి కార్యక్రమాలు చేస్తే ఇది చాలా బాగుంటుంది. మీరు ఎక్కడైనా ఉండండి, ఎన్నైనా సంపాదించుకోండి, కానీ 1 month 2 నెలలకు పోసాయి 3 నెలలకు పోసాయి ఆ ట్రస్ట్ కి ఎంతో కొంత అమౌంట్ డెవలప్ చేసుకుంటే మన ప్రియదర్శిని కాలేజ్ తరఫున ఇక్కడే ట్రస్ట్ ఏర్పాటు చేసేసి ప్రియదర్శిని కాలేజ్ ఓల్డ్ విద్యార్థులు 96 బ్యాచ్ అని ఏదో ఇప్పుడు వరద బాధితులు ఉన్నారు,
నెక్స్ట్ ఏదైనా గీత విద్యార్థులు ఉంటారు, కొంతమంది చదివించడం, ఇలాంటి ప్రోగ్రామ్స్ చేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. నేనైతే ముందుంటాను, దానికి నేను నా వంతు సహాయం నేను చేస్తాను. ఇక్కడ చాలా మంది మాట్లాడేది నేను ఏదో అనుకుంటూ ఇక్కడ మాట్లాడాలని, కాకపోతే చాలా టైం చాలా అవుతున్నది. ఇంకా ఈ అవకాశం ఇచ్చినటువంటి ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినటువంటి హైమా, అనిల్, పాపయ్య ఇలాంటి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి గురువర్యులకి మరొకసారి వచ్చి నమస్కారాలు చేస్తూ సెలవు తీసుకుంటాం. జీవితంలో ఒక గొప్ప ఆదర్శమైనటువంటి వ్యక్తిస్తాడు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో 8 కోట్ల మంది జనాల యొక్క ఆదరాభిమానాలు ఉన్న డాక్టర్ స్వర్గీయ అయినటువంటి శ్రీ రాజశేఖర్ రెడ్డి గారి విజయంలో ఒక గొప్ప ఆదర్శమైనటువంటి ఒక సోషలిస్ట్ టీచర్ శ్రీ వెంకటప్ప బిలాంగ్స్ టు కడప డిస్ట్రిక్ట్. మొత్తం కూడా ఈ వెంకటప్ప టీచర్ గారు ఎల్లప్పుడూ కూడా సొసైటీ గురించి, ఎల్లప్పుడూ ఈ సొసైటీలో ఫేస్ చేసేటువంటి ప్రాబ్లమ్స్ గురించి ఎల్లప్పుడూ కూడా సాయంత్రం రాజశేఖర్ రెడ్డి గారిని బోధించేవారంట. ఈ మెసేజ్ ని పేపర్ ద్వారా, న్యూస్ ద్వారా తెలుసుకోవడం జరిగిందండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ నెక్స్ట్ నాగేశ్వరరావు. నాగేశ్వరరావు 93-96 ఈ కాలేజీలో డిగ్రీ చేశాను. ఇప్పుడు నేను ఎస్సీటీ టీచర్గా విజయవాడలో పర్యావరణ పాఠశాల పనిచేస్తూ ఉన్నాను. నేను కాలేజీలో ఉన్నంతకాలం నా బేస్ ఇప్పుడు కూడా చివరి బేయించండి, కాబట్టి లెక్చరర్స్ కూడా అంత తెలిసి ఉండకపోతున్నాను. అయితే నా సర్వీస్లో ఎంతోమంది ఇప్పుడు నేను 2002 బీఎస్సీలో నేను జాయిన్ కావడం జరిగింది. ఈ కళాశాలకి కూడా నేను నేర్చుకున్న విషయాలు ఒక విషయాన్ని అర్థవంతంగా చెప్పడం ఏ విధంగా అనేది హనుమంతరావు సార్ మ్యాథ్స్ తెలుసుకోవడం జరిగింది. మాకు సెకండ్ ఇయర్లో ఆవశ్యక పర్యాప్త నియమాలు ఉన్నాయి. ఫస్ట్ క్వశ్చన్ ఇచ్చేది సార్ ఏం చేశారంటే ఫస్ట్ ఆవశ్యక నియమం చెప్పి పర్యాప్త నియమాన్ని జవాబు నుంచి రాబట్టేదండి. అంటే కొంత భాగం పైనుంచి కొంత భాగం తీసుకువెళ్ళి మధ్యలో అన్నింటినీ కనెక్ట్ చేసేవాడండి. అంటే ఒక విద్యార్థికి సబ్జెక్ట్ చెప్పడమే కాదు, ఎంత సులువుగా చెప్పాలి అనే విషయాన్ని చాలా చెప్పడం జరిగింది. ఆ విషయంలో సాధారణ మన విద్యార్థులు కూడా ఉపాధ్యాయులు అనుకరిస్తున్నారండి. నేను ఆ విషయంలో కంపల్సరీగా హనుమంతరావు సార్ అనుకరిస్తూనే ఉన్నాను. మనం ఎంత చెప్పా ఉన్నది కాదు, పిల్లవానికి ఎంత అలవాటు కావాలి, ఆ విషయంలో హనుమంతరావు ఇప్పటికీ అనుకరిస్తూనే ఉన్నాను. ఇక నెక్స్ట్ పోతే ఒక విషయాన్ని చెప్పేటప్పుడు అనర్గళంగా చెప్పాలి. అలవాట్లు చెప్తూ ఉంటే మన మీద అడిగిపోయి భావాలు వస్తుంది. ఒక ఉపాధ్యాయుడు అనర్గళంగా చెప్పాలండి. అనర్గళంగా చెప్పడంలో ఫిజిక్స్ అవసరం అండి. నెక్స్ట్ హిస్టరీ మొత్తం ఆడాలి. హిస్టరీ అంటే సైన్స్ సిమ్యులేషన్ చెప్పిన మీరిద్దరు కూడా డయాస్ ఏంటంటే అనర్గళంగా చెప్పేదండి. ఫిజిక్స్ వ్యవస్థ కూడా ఉందండి. ఎక్కడ తడబాటు కానీ రెప్పపాటు లేకుండా నిలబడినట్టున్నట్టయితే ఆటోమేటిక్గా మనం చెప్పాల్సిన సిలబస్ అయిపోయిందండి ఆల్రెడీ. అంత జాగ్రత్తగా ఉంటేనే అర్థమయ్యేది. సో అనర్గళంగా చెప్పడంలో అనర్గళం కూడా అవసరమైంది. ఇకపోతే నిర్వహణ చేస్తుంటే అమరావతి నియమం పూర్తి వెళ్ళడం డిఎస్సీ తీసిన వాళ్ళంతా మాతో పాటు వచ్చిన మ్యాథ్స్ హనుమంతరావు సార్, నెక్స్ట్ రంగయ్య సార్, రామూర్తి సార్, వీరంతా మాకు మ్యాథ్స్ డిపార్ట్మెంట్లో మ్యాథ్స్ మీద ఖచ్చితమైన అవగాహన ప్రయత్నం చేసిన వ్యక్తిని చెప్పవచ్చండి. నెక్స్ట్ నాది ఎంఎస్సీ ఫిజిక్స్ అండి. ఎటువంటి కోచింగ్ లేకుండా మొదటి ప్రయత్నంలోనే రావడం, అది వాళ్ళ యొక్క సబ్జెక్ట్ నాకు అందిన విధానం మీద నాకు చాలా సంతోషంగా ఉంది. నాది ఎకనామిక్గా బ్యాక్గ్రౌండ్ అండి. అయినప్పటికీ కూడా కళాశాలలో ఎటువంటి అతి తక్కువ ఫీజుతోటి ఇప్పటికి కూడా కోలార్ మార్కెట్లో కానీ ఉస్మాన్ మార్కెట్లో కానీ అతి తక్కువ ఫీజుకి డిగ్రీ విద్యను ఉంటే సంస్థ ఏంటంటే
అది ప్రియదర్శి విద్యా సంస్థ, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఆ రోజు కూడా నా ఎకనామిక్స్ తగ్గట్టుగా మా ఫీజు స్ట్రక్చర్ తగిన విధంగా చెప్పడం జరిగింది. నెక్స్ట్ అంటే డిగ్రీ పుస్తకంలో ప్రత్యేక సార్ యూస్ చెప్పడం జరిగింది. తర్వాత సార్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయడం, వెళ్ళిపోవడం, రావడం. సో ప్రతి ఒక్కరు నా జీవితానికి సాధించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటుందండి. జీవిత విలువ అనేది డిగ్రీని మొదలయ్యాడు. బయట బతకడానికి కావాల్సిన సంపూర్ణమైన అవగాహనని, పరిజ్ఞానాన్ని డిగ్రీ చెప్పే లెక్చరర్స్ మీద ఆధారపడి ఉన్నది. సో ఆ లెక్చరర్స్ అందరూ కూడా వారు ఎంత సమర్థులు, సామర్థ్యం కలిగిన వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ యొక్క భావాలు అనేవి మా జీవితంలో కంప్లీట్గా ఉన్నాయి. నా యొక్క ఎదుగుదలకు సాధించిన ఉపాధ్యాయ వర్గంలో కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను కాలేజీలో సభకు నమస్కారం. నేను కాలేజీలో 1993 నుంచి 16 వరకు ఎంపీసీ కాలేజీలో చదువుకున్నాను. కానీ నా స్టడీ కెరీర్ అనేది నేను ఆ రోజు ఇంకోలేదు. ఎప్పుడు చదువుకుంటే పైగా మనం స్థాయిలో స్టడీ చేయలేదు. కానీ ఈరోజు నేను పక్క పాస్పోర్ట్ ఆఫీస్లో నేను పాఠశాల పనిచేస్తున్నాను. నేను అనుకుంటా ఈసీ పోయేటప్పుడు ప్రతిరోజు ఆలోచిస్తున్నాను, ఆ రోజు కాలేజీ చదువుకుంటే స్థాయిలో లేదు అని ఆలోచిస్తున్నాను. కానీ నేను కూడా ఆలోచించాను, మనం చేసే ప్రతి పని కూడా ఆ పనిలో మన అభివృద్ధి స్థాయి ఒక స్టడీనే కాదు. మనం ఎంచుకున్న ప్రతి కెరీర్లో మనకంటూ ఒక స్థానం ఉండాలి, మనకంటూ ఒక పేరు ఉండాలి. మన పేరు ప్లస్ మన వల్ల కొంతమంది లబ్ధి పొందాలి అనేది నా ఆలోచన. అదే ఆలోచనతో నా ఇంట్లో 78 మంది వర్కర్లు నేను లీడ్ చేస్తున్నాను. అది నేను రవాణా సంస్థలో ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్నాను. ఇప్పుడు రోడ్డుపై ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. నా స్థాయిలో నాకున్న నాలెడ్జ్ని బట్టి నేను మా డ్రైవర్కి ఎడ్యుకేషన్ చేస్తాను. ఈ విధంగా వంటి ఈ విధంగా రోడ్డు మీద ప్రమాదం జరగకుండా, ఎవరికి ఇబ్బంది పెట్టకుండా నా స్థాయిలో నేను ఈ విధంగా సమాజానికి సేవ చేయాలని నేనుండే జాబ్లో నా అభివృద్ధిని నేను చేసుకుంటాను. ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు మన స్వాగతం కాదు. మీరుండే ప్రతి ఒక్కొక్కరు ఒక రంగంలో ఒక్కో ఐఎస్, ఒక్కొక్కరు ఒక ర్యాంక్లో ఉన్నారు, ఒక టీచర్స్ ఉన్నారు. మీరు ప్రతి రంగంలో ఉన్నాము. ప్రతి ఒక్కరిని మీ వృత్తి కొలది మీరు కొంతమంది మీ స్థాయిలో తయారు చేయాలి. ఏ విధంగా ప్రభుత్వానికి సమాజంలో మన స్థాయిలో ఉండే మధ్యలో మనం చేయాలని ఈ కార్యం నేను నేర్చుకున్న ఒక విషయం సార్. మా పొజిషన్ నేను చెప్పవలసిన గౌరవం మా మ్యాథ్స్ లెక్చరర్ గారు హనుమంతరావు సార్ గారు. సార్ ఈరోజు సిద్దిపేట ఆర్టీఓ గారు పనిచేస్తున్నారు. ఆ సార్ నేను అనుకునే ఎప్పుడు నేను మ్యాథ్స్ సరిగా లెసన్స్ తినపోయేవాడిని, ఆలోచించుకుంటే ఏదో ఉండేవాడిని. సార్ ఎప్పుడు పుస్తకం మానేసి పోయిస్తూ సారు ప్రిపేర్ అవుతుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్. యాభై తెలిసింది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయిపోతాయి. సారు అనుకున్నాను ఎప్పుడుసారి చదువుతున్నా అనుకున్నాను. తర్వాత సార్ జాబ్ ఇస్తుంది, తర్వాత చదివాను. సార్కి ఈ విధంగా కాలేజీ చేసిన సార్ మా చెప్పిన సార్ ఒక హ్యాపీగా ఒక వృత్తిలో ఉన్నాడంటే దాన్ని స్ఫూర్తిగా ఇస్తున్నాను. సరే మా మిసెస్ వాళ్ళ తమ్ముడు ఉండేవాడు. ఆ తమ్ముడు వాడు డిగ్రీ చదువుతున్నాడు. నేనేం చేసామంటే దీన్ని ఎక్కువ పని ఉంటాయి, దీన్ని ప్రిపేర్ అయ్యి నువ్వు కూడా ఒక స్థాయిలో కావాలని నేను మోటివేషన్ చేస్తున్నాను. మోటివేషన్ చేస్తే అదే స్ఫూర్తిని తీసుకొని అదే కష్టాలనుకునే ఎంఎస్సీ ఇండియా అయిపోయిన తర్వాత డిప్యూటీ ఎంఆర్ఓ కష్టంలో గ్రూప్లో డిప్యూటీ ఎంఆర్ఓ కష్టం నా సార్ నేను ధన్యవాదాలు చేస్తున్నాను. ఆ సార్ ఈరోజు నా కర్మాలో ఉంది. మాకు ఫోన్ చేస్తాను సార్ బాగుంది ఇవ్వాలని డిప్యూటీ ఎంఆర్ఓ అయినా. కానీ నేను అనుకుంటా నేను అతనికి ఇచ్చిన స్ఫూర్తి ఎవరిస్తున్నా మా సార్, మా హనుమంతరావు సార్, మా ఆర్డీఓ డాక్టర్. మా సార్ నేను ఐఏఎస్ ఆఫీసర్గా చూడాలని నాకు అదే మా మామూలు కావాలని దీంతో నేను ఐఏఎస్ నా టార్గెట్ అన్నాను. అది నాకు చాలా గర్వం ఉంది. సరే సార్ అది నేను ఈ కాలేజీ నేర్చుకుంటున్నాను. ఇది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఉండే రంగంలో మన ఉండే సహాయంగా సమాజానికి ముఖ్యంగా అందరూ కూడా మంచి బ్యాగ్లో నడిపించి మంచిగా విద్యార్థులు మంచిగా మా స్థాయిలో అందరూ కూడా బాగు చేయాలని నా కోరిక సార్. అందరికీ నమస్కారాలు. మా తోటి విద్యార్థులందరికీ వచ్చినందుకు చాలా సంతోషం.
91-93లో ఈ కాలేజీలో చదివాను నేను. చాలా సంతోషంగా ఉంది. వచ్చినప్పుడల్లా ఇక్కడ చూసి ఎదురుంటే మా కాలేజీ అని మా పిల్లలు చెప్పడం. ఇంకా ఎక్కువ చదువుకోలేదు అని ఆలోచన ఉండే అప్పుడు మా నా ఉపాధ్యాయులకు, నా తోటి విద్యార్థులకు అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ మనం ఇలా కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. 91-93లో నేను ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశాను. తర్వాత కొన్ని కారణాల వల్ల చదవలేకపోయాను. ఇప్పుడు అనుకుంటాను బస్సు పోయేటప్పుడు చూస్తూ మా కాలేజీ అని మా పిల్లలు చెప్తుంటారు, మేము ఎట్లాగో చదవలేకపోయినాం, మీరన్నా మంచిగా చదివి మీ భవిష్యత్తులో ఒక జాబ్ చేస్తూ చూడాలని ఆ కోరిక. మా ఎకనామిక్స్ సార్, మా ప్రిన్సిపాల్ సార్ గారు చూసి ఇప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. వాళ్ళు లెసన్ చెప్పినప్పుడు మాకు చాలా ఇంట్రెస్ట్గా వినాలనిపించేది. ఇప్పుడు అంతా బాగుంటున్నట్టు అనిపిస్తుంది. మిగతా విద్యార్థులు కూడా ఇలా రానందుకు నాకు చాలా బాధగా ఉంది. అనిపిస్తే అయ్యో ఇక్కడ లోకల్లో ఉండి కూడా రాలేకపోయేదే అని ఒక బాధగా ఉంది. ఎప్పుడు 3 years 5 years ఇలా ప్రోగ్రామ్ చేసినట్టయితే అందరూ ఇక్కడ కలుసుకుంటాము. ఇప్పుడు చాలా లాంగ్ ఏర్పాటు చేయడం వల్ల మనం ఎప్పుడు ఒకరు గుర్తుపట్టలేకపోతున్నాం. నా పేరు మందుల, హౌస్ వైఫ్, మా మేనేజర్గా మాకు 2 పాపలు. మా వారు ఎలక్ట్రానిక్ షాప్ జాబ్ చేస్తారు. మా ఉపాధ్యాయులకు, మాతో మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. నా పేరు పద్మ. పద్మ కంటే సముద్రాల పద్మ అంటే అందరికి బాగా తొందరగా గుర్తొస్తుంది. ఈ కాలేజ్లో నేను 91-96 ఇంటర్మీడియట్ డిగ్రీ ఇక్కడే చేశాను. మా బైపీసీ బ్యాచ్ ఎక్కువగా అంటే మా మంచి అనుభవాలంటే మేము ఇక్కడ చదివే రోజుల్లో అప్పటి జ్ఞాపకాలు మేము ఎప్పుడు మర్చిపోలేము. ముఖ్యంగా మా బైపీసీ బ్యాచ్ అయితే నేను బాగా చెప్పగలను. మేము బాగా ఎంజాయ్ చేస్తాం. మేము ఎంజాయ్ చేసినంతగా ఎవరు చేయలేదు. అటువంటి జ్ఞాపకాల్ని మళ్ళీ గుర్తు చేసుకునే అవకాశం లభించినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ నా నమస్కారం. నా పేరు ప్రమీల అండి. నేను ఇక్కడ 92-93 ఇంటర్ సెకండ్ ఎంపీసీ చేశాను. ఉన్నది 1 సంవత్సరం అయినా ఈ కాలేజ్లో నాకున్న అనుబంధం చాలా గొప్పది. అంటే నా జీవితానికి పునాది ఇక్కడే పడిందని చెప్పుకోవాలి. యాక్చువల్గా నేను ఇంటర్ అయిపోయాక ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ రాసి ఇంజనీరింగ్ చేయడం జరిగింది. ఇంజనీరింగ్ సీట్ వస్తుందో రాదో అని చెప్పి డిగ్రీలో జాయిన్ అయ్యాను. ఒక 1 month అలా బిఎస్సి మ్యాథ్స్లో చేరాను. కానీ అప్పుడు మ్యాథ్స్ బిఎస్సి చేసేటప్పుడు నాకు ఇంజనీరింగ్ సీట్ రావడం జరిగింది. ఇప్పుడు నాకంటే ఇంకా ఈ కాలేజీని వదిలి వెళ్ళిపోవాలి అని చాలా బాధ కలిగేది. ఇంజనీరింగ్ సీట్ వచ్చిందని సంతోషం కాదు, ఆ ఉన్న 1 సంవత్సరంలో చాలా అంటే వెళ్ళిపోయింది కాలేజీలో. సో నాకు అది అసలు చాలా బాధ కలిగింది, చాలా ఇంకా తప్పలేదు. సో ఇప్పుడు తర్వాత నేను ఇంజనీరింగ్ చేయడానికి ఇంటెక్ చేశాను. తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంపీ చేశాను కోయంబత్తూరులో. తర్వాత ఇప్పుడు
11 years నుంచి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తున్నాను. ఈ కాలేజీలో చదివినందుకు చాలా గర్వపడుతున్నాను. చదివింది 1 సంవత్సరమైనా నాకు ఇక్కడ చాలా జీవితంలో పునాది పడింది. మన ఇప్పుడు దాదాపు మన జీవితంలో 35 years రేంజ్లో ఉన్నాం. అండ్ ఈ ప్రోగ్రామ్ జరిగింది దాదాపు ఆల్మోస్ట్ అంటే హాఫ్ ఆఫ్ ద లైఫ్ మళ్ళా మీట్ అవుతున్నాము. సో మీ అందరినీ ఇలా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మళ్ళా ఇలాంటి కార్యక్రమాలు జరగాలని మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమం ముందుండి అనుకుంటే చర్చించిన వారందరికీ ప్రియదర్శిని ఎడ్యుకేషన్ సొసైటీలో విద్యను అభ్యసించి ఫర్దర్లీ మన ప్రియదర్శిని కళాశాలను జీవితాంతం మరణ చేసుకుంటున్నందుకు వారికి కృతజ్ఞత తెలియజేస్తూ ఫర్దర్లీ కంపార్వర్ జక్కుల వీరయ్య పెద్దలు మన గురువర్యులకు వేదిక ముందున్నటువంటి మిత్రులకు దాదాపు 13 సంవత్సరాల తర్వాత మనం ఈ విధంగా కలుసుకోవడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వారందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా పేరు జక్కుల వీరయ్య. నేను ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ వరకు ప్రియదర్శిని కాలేజీలో చదవడం జరిగింది. తర్వాత LLB చేసి ప్రస్తుతం అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. అదేవిధంగా మనం డిగ్రీలో విడిపోయేటప్పుడు కూడా నేను ఫేవర్ పార్టీలో చెప్పడం జరిగింది. ఒక మంచి విలువలో ఉన్న రాజకీయ నాయకుడిగా ఎదగాలనే కోరిక నాకున్నది. ఇప్పుడు కూడా అదే ఆలోచనతో ఇప్పుడున్న రాజకీయ నాయకుడిలా కాకుండా ఒక మంచి విలువలు గల రాజకీయ నాయకుడిగా ఎదగాలని ఎదుగుతానని కూడా నాకు నమ్మకం ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ మొత్తం కూడా మీ వెంటే ఉంటూ నీతివంతమైనటువంటి రాజకీయ విలువలతో కూడినటువంటి సమాజంలో మీరు ముందుండాలని మా ప్రియదర్శిని పూర్వ విద్యార్థుల సమ్మేళనం తరఫున మీ కోరుతున్నాం. నెక్స్ట్ మన ఫ్రెండ్స్ కొంతమంది రావడానికి భయపడుతున్నారండి. ఇంకా మన స్టూడెంట్స్ కాదండి ఇక్కడ. జస్ట్ మీరు మీకు ఇంట్రడ్యూస్ చేసుకుంటే చాలు. మీరేదో మా గురువులకు మా తోటి స్నేహితులకు నమస్కారం. నా పేరు లక్ష్మి. నేను ఈ కాలేజ్లో ఇంటర్ డిగ్రీ ఆ తర్వాత బిఎడ్ బిఎస్సి రాలేదు. కొద్ది రోజులు ప్రైవేట్గా చేశాను. ఇప్పుడు ప్రజెంట్ ఖాళీగానే ఉంది. మేము హైదరాబాద్లోని బడంపేటలో ఉంటున్నాం. థ్యాంక్ యూ. బంగారు భవిష్యత్తుకి బాటలు వేసిన మా గురుకులందరికీ నమస్కారం. ఇక్కడ నేను 91 నుంచి 93 ఇంటర్మీడియట్ చదివానండి. ఇక్కడ ఈ కాలేజీలో అప్పుడు మీ 10th అయిపోయిన తర్వాత మాకు ఎటువంటి ఆలోచనలు లేవు, ఏం చేయాలి అని. అప్పుడు ఫస్ట్ ప్రియదర్శిని కాలేజ్ పెట్టారు. అందులో మా అన్నయ్య విద్యాకర్ సార్ ఉన్నారు. అంటే ప్రియదర్శిని కాలేజీకి వెళ్ళాలి అని వచ్చేసాము. తర్వాత ఈ కాలేజీ గురించి చెప్పాలంటే సార్, ఇప్పుడు మన ప్రైవేట్ కాలేజీలు స్టడీ అవర్స్ ఇట్లా అని చాలా ఒత్తిడి ఉండేది. అప్పుడు మాకు శ్రీనివాస్ సార్ ఇచ్చిన స్వేచ్ఛ అసలు ఇప్పటికీ కూడా ఏ కాలేజీలో కూడా నేను చూడలేదు సార్. చాలా కాలేజీలు చూశాను. ఇంకోటి ఇంకెంత స్వేచ్ఛించారంటే డెమో క్లాసులకి లెక్చర్లు పిలిపించి మీ ఇష్టం, మీకు ఎవరు నచ్చితే వాళ్ళని తీసుకోండి అని చెప్పి పిలిచేవారు. మీరు సార్కి గుర్తుండదు. చాలా మంది ఈ సార్ బాగా సార్ రోజు సార్ ఫిజిక్స్ వెంకటేశ్వర సార్ని మంచి చెప్పట్లేదని అప్పుడు బాగా ఫస్ట్ ఇయర్లో బాగా సార్కి బాగా కంప్లైంట్ చేసేవాడిని. కెమిస్ట్రీ కూడా సార్ నేను చెప్తాను, మీకేమైనా అవసరం అయితే నేనే వచ్చి చెప్పాను. చాలా సార్లు సార్ కెమిస్ట్రీ పీరియడ్ చెప్పాలని చాలా సార్లు ప్రయత్నం చేశాను. చాలా సార్లు అడిగాను సార్ని, అయితే ఎప్పుడు జరగలేదు. అప్పుడు నరసింహరావు సార్ కెమిస్ట్రీ చెప్తున్నాను. ఇంకోటి సార్కి ఫస్ట్ ఇయర్లో చెప్పినప్పుడు సార్లు కూడా మనకి చెప్పట్లేదని బాగా కంప్లైంట్ చేశాను. తర్వాత సెకండ్ ఇయర్కి వచ్చిన తర్వాత సార్ అప్పుడు ఫస్ట్ ఇయర్లో నేను మొత్తం ఇదే అయిపోయింది. అర్థంగా ఏదో గొట్టబడి బయటపడిన ఫస్ట్ ఇయర్ పాస్ అయ్యాను. తర్వాత సెకండ్ ఇయర్ వచ్చిన తర్వాత ఎన్ని పక్కన పెట్టేసి అసలు వాళ్ళు చెప్పేది విందాం అని చెప్పి వింటే అప్పుడు నజీరా సార్ చెప్పే దాని విధానం బట్టి అసలు కెమిస్ట్రీ మీద ఇంట్రెస్ట్ పెరిగింది. వాళ్ళు ఆర్గానిక్ కెమిస్ట్రీ సార్ అసలు ఆ సార్ చెప్పే విధానాన్ని బట్టి చాలా ఇంప్రూవ్ అయ్యారు సార్. తర్వాత ఇంకొక విషయం కదా, మ్యాథ్స్ మన హనుమంతరావు సార్ చెప్పాలంటే మనకి సెకండ్ ఇయర్ లో షాజహాన్ సార్ వెళ్ళిపోయినాక
మ్యాథ్స్ చెప్పడానికి లేనప్పుడు ఎవరు మన అన్నదాలు డెమో ముగ్గురికి వస్తే ఫస్ట్ ప్రిపరేషన్ సార్ అందరికి మన అందరికి గుర్తే ఉంటుంది అందరం ఒకే ఒకే హనుమంతరావు సార్ కావాల్సింది మనకి అని చెప్పి శ్రీనివాస్ రెడ్డి సార్కి చెప్పాను. తర్వాత ఇంకొకటి సార్ షాజాన్ సార్ గురించి చెప్పాలి. సార్ చాలా సైలెంట్ గా ఉంది, సబ్జెక్ట్ మాత్రం చాలా ఆగండి. మన ఫిగర్ మీద చెప్పారు సార్. ఫిగర్ మీద అంటే కొంచెం భయపడేది, దాన్ని మొత్తం మనం ఎట్లా మన ఆలోచనతో చేయాల్సి ఉంటుంది. సార్ మంచి చేయాలన్న ఒకసారి ఒక సంఘటన గుర్తుంది సార్. మన భిన్నంలో నవమహారంలో భిన్నం పైన A+B ఉంది, A+B+C కింద A+B ఉంది, పైన ఏ కింద ఏ కొటేషన్ సార్ చూపిస్తే సార్ ఏం చేస్తారు ఇక కొటేషన్. అది చాలా అప్పుడు తెలిసింది నాకు జ్ఞానం ఎంతో మ్యాథ్స్ అని. అప్పటి నుంచి మంచి ఎట్లా కొంచెం కొంచెం ఇన్స్పైర్ అయిన తర్వాత ఇంకా మంచి చదవాలి, నేను చాలా వీక్గా ఉన్నానంటే అర్థమైంది. ఈ విధంగా మన ఇంకోటి మన ఇంటర్మీడియట్ ఫస్ట్ లో మ్యాథ్స్ పీరియడ్ కి మన జాఫర్ సార్ డెమో ఫస్ట్ ఇచ్చారు. అసలు అప్పటి వరకు ఎంపీసీ తీసుకోవాలా అన్న ఆలోచనతో ఉన్నాను నేను. సార్ మ్యాథ్స్ పీరియడ్ విన్న తర్వాత ఇంత ఈజీగా ఉందా ఎంపీసీ తీసుకోవాలని చెప్పి తీసుకున్నాను సార్ నేను. అది లేదా అసలు పీరియడ్ వినకుంటే ఎంపీసీ తీసుకోకపోతే నేను బైపీసీకి వెళ్ళేవాడిని. ఆ విధంగా జాఫర్ సార్ నన్ను ఎంపీసీలో ముందుకు పంపడానికి చాలా ఇన్స్పైర్ చేశారు. కాబట్టి ఈ విధంగా ప్రతి ఒక్కరు నాకు ఇప్పుడు ఈ ప్రస్తుతం టీచర్ గా పనిచేస్తున్నాను సార్. హుజూర్నగర్ మండలంలోనే గోవిందపురం పిఎస్ లో చేస్తున్నాను. ఈ ప్రస్తుతానికి ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు ఇంటర్మీడియట్ అనే గాలి పెట్టే అవకాశం ఉంటుంది. ఎటువంటి ఒత్తిడి లేకుండా ప్రియదర్శిని కాలేజీలో అందరూ సరైన మార్గంలో నడవడానికి ఎటువంటి ఒత్తిడి లేకుండా అందరూ వెళ్ళి ఆర్ట్స్ సైన్స్ అందరూ కూడా విద్యార్థులు సార్ కూడా మధ్య మధ్య మనకి జనరల్ నాలెడ్జ్ గురించి చెప్పడానికి వచ్చేవారు. సిటీ సింగ్ సార్ గారు వాళ్ళు కూడా ఈయన ప్రతి ఒక్కరు చూసి ప్రతి ఒక్కరిని ఇన్స్పైర్ కావడం జరిగింది. ఈయన దానికి మన గురువు అందరికీ కృతజ్ఞతలు చెప్తూ మన మిత్రులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాం సార్. ఫస్ట్ బ్యాచ్ బైపీసీ చేశాను. ఇక్కడ ఫస్ట్ ఇయర్ 1 సంవత్సరం చదివాను, తర్వాత మిర్యాల కూడా చదివాను. ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ ఇంతమంది కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎంతో బిజీగా ఉన్నా కానీ వచ్చిన మీకు లెక్చరర్స్కి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నా. అదేవిధంగా ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన ఆర్గనైజర్స్ స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నా. వాళ్ళు ఇంకా ముందు కూడా మరిన్ని 5 సంవత్సరాలకు 10 years మళ్ళీ జరిపిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. నాకు అప్పుడు నేను ఫస్ట్ బ్యాచ్ లో ఉన్నప్పుడు నేను హాస్టల్లో ఉండేవాడిని. అయితే నాకు ఫిజిక్స్ చెప్పే సుబ్బారావు సార్ అంటే నాకు స్పెషల్ రెస్పెక్ట్ ఉండేది, అప్పుడు కానీ తర్వాత కానీ. ఎందుకంటే నా మీద ప్రత్యేక దృష్టి కేంద్రీకరించేవాళ్ళు కాబట్టి నేను తర్వాత కలవను అనుకున్నా, కానీ కలవడం చాలా సంతోషంగా ఉంది. నేను ప్రస్తుతం హెల్త్ అసిస్టెంట్గా చేస్తున్నాను. ఇంతటితో చిన్న ఉపన్యాసం ముగిసింది. పెద్దలందరికీ అదేవిధంగా నా తోటి మిత్రులందరికీ చాలా ఇలాంటి కార్యక్రమం అరేంజ్ చేయడం చాలా మంచిగా అనిపించింది. నేను ప్రజెంట్గా ఖమ్మంలో టీచర్లు చేస్తున్నాను. మా మిస్సెస్ కూడా అక్కడే చేస్తారు. దగ్గరలో 7 kilometers కూడా అక్కడే చేస్తాం. ఖమ్మంలో కూడా ప్రెసెంట్. ఓకే, చాలా థ్యాంక్స్. వేదికను అలంకరించిన ఉపాధ్యాయులకి, మా తోటి ఫ్రెండ్స్ కి నమస్కారం. ఇక్కడ నేను 91-93 ఇంటర్మీడియట్ ఎల్పీ స్కూల్. నా పేరు విశాలక్ష్మి. మాకు ఫస్ట్ ఇయర్ జాఫర్ సార్ మ్యాథ్స్ చెప్పేవాళ్ళు. చాలా ఇంట్రెస్టింగ్ గా చెప్పేవాళ్ళు. షాజహాన్ సార్, తర్వాత హనుమంతరావు సార్ సెకండ్ ఇయర్ లో చెప్పారు. చాలా ఇంట్రెస్టింగ్ గా చెప్పేవాళ్ళు. అప్పుడప్పుడు శ్రీనివాస్ రెడ్డి సార్ వచ్చేసి ఎవరు
మంది ఎలా చెప్తారు ఏంటి అన్న ప్రాబ్లమ్స్ అలా కట్టుకుంటూ ఉండేవారు. మీరు ఏం చేస్తారు, మీ ఎయిమ్ ఏంటి అట్లా కూడా అడిగేవారు. క్లాస్ లో ఇట్లా వచ్చి అడిగినప్పుడు తను ఇట్లా ఏంటి ఇట్లా రీచ్ చేసుకోవాలి, మనం 100 మార్క్స్ రావాలి అని అనుకుంటే 80 వస్తాయి, 80 ట్రై చేస్తే 70 అలా వస్తాయి అని అలా ఏంటి రీచ్ అవ్వాలో అలా చెప్పేవారు. మేము కూడా సార్ వచ్చినప్పుడు ఈ విధంగా చదవాలి, ఈ విధంగా చేయాలి, అలా కాదు అట్లా ఊహలు నేర్చుకునేవాళ్ళం. కానీ కొన్ని పరిస్థితుల వల్ల చేయలేకపోయాం. కానీ ఇప్పుడు మా పిల్లల్ని ఆ విధంగా తీర్చిదిద్దాలని చాలా ప్రయత్నిస్తున్నాం. కంగ్రాచులేషన్స్ మై క్లాస్మేట్స్. ఇన్ని రోజులకు మీట్ అయ్యాం కదా మీకు. నా పేరు అర్చన అండి. నేను ఇక్కడ ఇంటర్మీడియట్ డిగ్రీ కంప్లీట్ చేశాను, తర్వాత బిఎడ్ చేశాను. తర్వాత మా హస్బెండ్ జాబ్ వల్ల యూఎస్కి వెళ్ళిపోయాను అనమాట. నాకు 2 బాబులు. ఇప్పుడు వెకేషన్ కోసం వచ్చాను. నేను వచ్చినప్పుడు ఈ ఫంక్షన్ కావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. లేదంటే నేను మిస్ అయ్యి ఉండేదాన్ని. థ్యాంక్స్ టు హైమా. థ్యాంక్ యూ. అధ్యాపకులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నేను ఇక్కడ డిగ్రీ చదవడానికి కారణము పెరవీరు బాలరెడ్డి అన్నయ్య. ఆ అన్నయ్య నన్ను ఇక్కడ కాలేజీలో శ్రీనివాస్ రెడ్డి సార్తో మాట్లాడడానికి తీసుకొచ్చి జాయిన్ చేశారు. సార్ నాకు ఫీజు లేకుండా ఫ్రీగా చదివించారు. సార్కు ఎంతో నేను రుణపడి ఉన్నాను. నేను ఒకసారి మా అన్నయ్యకి బాగలేకపోతే హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్ చూపించడానికి వెళ్ళాము. అక్కడ డాక్టర్ రుతాంజల్ మేడం రూమ్ దగ్గర బోర్డు మీద డాక్టర్ రుతాంజల్ MSW అని ఉంది. అది చూసి మేడం మాకు అంత ఫ్రీ సర్వీస్ చేశారు బీదవాళ్ళమని. ఆ మేడాన్ని చూసి నేను MSW చేయాలి, మేడం లాంటి క్వాలిఫికేషన్ నాకు ఉండాలి అని పట్టుదలతోటి MSW చేశాను. ఇప్పుడు నా కోరిక గ్రూప్ 2. నాకు ఆదర్శం మడంపల్లి యువవాది నాగిరెడ్డి సారు. ఇప్పుడు చిలుకు ఎంపీఓగా చేస్తున్నారు. ఆ సారే నాకు ఆదర్శం. నేను గ్రూప్ సాధించి కాలేజీ రుణము మన సార్ రుణం తీర్చుకుంటానని హామీ ఇస్తున్నాను. చేరువలో ఉన్నది. MSW అంటే మాస్టర్ ఇన్ సోషల్ వర్కర్. వారి యొక్క సేవా తాత్పర్యానికి మనమందరం కూడా అభినందన తెలుపుతూ నెక్స్ట్ దెన్ ఫాలోడ్ బై సరే. ఈనాటి పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమానికి విచ్చేసిన గురువర్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు వేణుగోపాల్ రెడ్డి, మేలే చదువుతా, బాబాయ్ అవర్ బ్యాచ్, బిఎస్సీ మ్యాథ్స్. నేను ప్రజెంట్ ప్రెస్ ఫీల్డ్లో ఉన్నాను. ఈనాటి రిపోర్టర్ 12 సంవత్సరాలు చేస్తాను. ఈరోజు ఇందా నుంచి చాలా మంది మాట్లాడుతున్నారు, అంటే అనుభూతులు పంచుకుంటున్నారు. అనుభూతులు జోష్ కనిపించట్లేదు. అంటే ఎవరిని విమర్శిస్తున్నారని కాదు, అంటే నేను కూడా ఇప్పుడు రావడానికి ఏంటంటే అందరూ అయిన తర్వాత అన్ని పట్టుకొని ఇంకొంచెం ఆ లాస్ట్ మూమెంట్ అందరిని ఎంటర్టైన్ చేస్తే అనుకున్నాను. కానీ అక్కడ నా బ్యాట్స్మెన్స్ నన్ను ప్రోత్సహించే వాళ్ళే అక్కడ కూడా వెళ్ళిపోతున్నారు. అటు లేదా ఒక కాంపౌండ్ నన్ను వదిలే చాలా అయితే యాక్చువల్గా నేను కాలేజ్ చదివేటప్పుడు యాక్టివ్ కాదు సార్. మామూలుగా ఏదైనా ప్రోగ్రామ్స్, కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్న టైంలోనే నేను కొంచెం బయట కనిపించేవాడిని. మిగతా టైంలో కలిసి చేయడం లేదు. ఇంకా పూర్తి జ్ఞాపకం ఏంటంటే మాకు ఫస్ట్ నేను ఇంటర్మీడియట్ చేసిన కలిసి సార్ నాకు ఎందుకో ఒత్తిడిలో అనిపించింది. తర్వాత డిగ్రీ ఇక్కడ జాయిన్ అయిన తర్వాత కళాశాల స్వేచ్ఛ అంటే ఇదా అంటే పాజిటివ్ తీసుకోండి. అంటే కళాశాలలో ఎన్నో రకాల కార్యక్రమాలు జరుగుతుంటాయి.
బట్ ఏంటంటే ఇక్కడ చదివేవాళ్ళు చదివే ప్రోత్సాహం, ఆడేవాళ్ళకి ఆడే ప్రోత్సాహం, ఇంకా స్పెషల్ ఎవరైనా కొంచెం ఇదవుతుంటే కంట్రోల్ చేస్తూ కళాకారులు ఇలా ఉండాలని అడ్వైజ్ చేసే అధ్యాపక బృందం మాకున్నారు. ఆ టైంలో ఉన్నది ఈ టైంలో ఉన్నదని నేను భావిస్తున్నాను. నెక్స్ట్ ఆ టైంలో ఏంటంటే ఒకసారి మేము మన దుర్గేళ్ళ పిక్నిక్ వెళ్ళాము అమరావతి. ఆ రోజు నా పేరు కొంచెం ఎక్కువ ఫోకస్ అయింది. అదేంటంటే మాకు హనుమరావు సార్ మ్యాథ్స్ చెప్తారు, మేము అమరావతి వెళ్ళాం సార్ అన్నాం. అదేదో నిర్ణయం పెట్టారు. సరే అదేంటంటే మంచి అక్కడ అటు ఇటు తిరుగుకుంటూ వచ్చాము. అక్కడ విజయవాడ బస్ స్టాండ్ వేసి మనం టిఫిన్ కింద చేస్తున్నాం. ఆ టైంలో అక్కడ తిరిగాక నేను ఎంతో దూరం ఉండిపోతున్నా. అప్పుడే ఒక నిర్ణయం పెట్టేసి మా బ్యాగ్లో ఉన్నానని మీరు పిలిచారు, అమరావతి సార్ పిలిచారు. నా అనిపించింది అబ్బా సార్ ఫోకస్ అవుతుంది ఇప్పుడే వచ్చింది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సార్, ఇందాక మనం మొట్టమొదటిసారి మన ఈ ప్రోగ్రాం చేస్తున్న మొదటి సమయంలో ఇద్దరు మా మిత్రులు చెందారు, జనార్దన్ రెడ్డి, శ్రీనివాస యాదవ్. ఇక్కడ డిగ్రీ చదివే టైంలో మీ ముగ్గురు ఒకే రూమ్లో ఉన్నాం. మేము ముగ్గురు, మా ముగ్గురులో ఇద్దరు మిత్రులు నా తోటి మిత్రులను కోల్పోయారు. ఫస్ట్ ఎప్పుడైతే ఈ ప్రోగ్రాం చేస్తున్నా అని మన మిత్రురాలు హైమా గారు మిత్రులు ప్రాంతి మీరు ఫోన్ చేసినప్పుడు ఫస్ట్ ఏమంటే నాకు నేను ఎలా ఫీలింగ్ ఏర్పడింది. నా తోటి వాళ్ళు కలిసి రూమ్లో వెళ్తాం. నా బ్యాచ్మెంట్స్ అంతా కూడా రూమ్లోకి వచ్చేవాళ్ళు. ఇది అంతా అంత ఫ్రీ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఇంకొక ఇద్దరు నేను కలుపుకుందా లేకపోతుందనే ఫీలింగ్ ఏర్పడింది తోలుగా. నెక్స్ట్ అది వాళ్ళు తర్వాత చనిపోయిన తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళే టైం వల్ల అక్కడ ప్రోగ్రామ్స్ ఎంత దూరం వెళ్ళారు. కానీ వాళ్ళ జ్ఞాపకంగా నాకు నా దగ్గర పెట్టుకున్నాను అన్ని. ఇంకోటి ఏంటంటే మనం ఇంత ఇప్పుడు ఫస్ట్ నాకు ఇప్పుడు 2 విభిన్న బాధలు ఉన్నాయి. దాదాపు పెళ్లి అయిపోయినాయి. ఎందుకంటే ఎవరో నాకు తెలియదు, నేను చెప్తుంది మీకు కొంచెం అడ్డు ఉంటారు కదా. నాకు ట్రాక్ చేసినప్పుడు అరే నువ్వు రారా అన్నాడు. అంటే ఆగర్థం కాలే, ఫస్ట్ రావాలి ఏం ప్రసాద్ అంటే అర్థమైపోయింది. సరే నాకు ఇంట్లో కొంచెం వేరే ప్రోగ్రామ్ పెట్టడం బయట కొంచెం గ్యాప్ వచ్చింది. అయినా కూడా నేను రావాలి అనేది నాకు కలగలేదు. వాస్తవం నేను ఫోన్ చేసినప్పుడు నేను లిఫ్ట్ చేయలేదు కానీ ప్రామిస్ ఫోన్ వేరే కాడ పెట్టేసి నేను ఏదో ప్రోగ్రామ్ చూసుకుంటున్నాను. రిసీవ్ చేసుకున్నప్పుడు మళ్ళీ తర్వాత మీకు ఆన్సర్ చేయాలని నేనే ఫోన్ చేశాను. నేను ఇప్పుడు ప్రోగ్రామ్కి వెళ్ళి ఎట్లా ఒత్తిడిలోనే లాస్ట్ టైం ఇచ్చింది. ఇంక ఎంజాయ్ అంటే జరగదు. ఎప్పుడైనా అట్లా మనం ఉన్న ఫీల్డ్లో ఎక్కడికి వెళ్ళినా కానీ లిమిట్స్, ప్రతిదీ కూడా లిమిటే. అధికారిగా కానీ కళాశాల ఏ రకంగా చూసినా ఇప్పుడు ఇక్కడ మొత్తం మనసు మాట్లాడుకోవచ్చు, అసలు ఎంటర్టైన్ చేసుకోవచ్చు. మరి ఈ సమయం దాటిందంటే ఎవరి వృత్తిలో ఎవరి పనులు ఎవరు నాకు మంచి మొదటి నుంచి ఎంజాయ్ మంచిగా ఉండాలి. ఉన్నంతవరకు మనసుని మనం ఎంతకాలం ఉండొచ్చునే కదా, మనసుని ఎంతవరకు ఆలోచించుకుంటూ మనం జీవిస్తున్నాం అనేది నాకు వస్తుంది. అదే నేపథ్యంలో మాకేంటంటే ఆ విషయం చెప్పాలంటే మాకు చేపడతారు. మాకు రాస్తారు కూడా మ్యాథ్స్ చెప్పారు, క్యాల్కులేట్ చేశారు. మరియు వేరే వచ్చిన మన గురువులకు నా నమస్కారం. నా పేరు శ్రీ కుమార్. నేను 91 నుంచి 93 వరకు ఇంటర్మీడియట్ చదివాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు అప్పుడు మనము గుర్తుపెట్టుకున్న జ్ఞాపకాలు కూడా ఇప్పటికీ సజీవంగా కళ్ళ ముందు తలలాడుతూనే ఉన్నాయి. ఆ విషయం మనందరికీ తెలుసు. మన గురువు గారి మీద గౌరవం కూడా ఇప్పటికి మనకి కొంచెం కూడా మనకు తగ్గలేదు. ఇప్పుడు కూడా మన సార్లు మన ఎదురు పడితే అనుకోకుండానే వాళ్ళకి మనం నమస్కరిస్తుంది. మరి జువాలజీ సార్ అయితే ఇప్పటికీ చాలా భయంగా ఉంటుంది సార్ అనిపిస్తుంది. సార్ మాత్రం ఎప్పుడు వస్తూనే ఉంటుంది. సో ఇప్పుడు మనం ఇలా
మన యొక్క అనుభూతుల్ని పంచుకుంటున్నామంటే దీని వెనుక దాదాపు ఒక 3 months కృషి ఉన్నది. సో వాళ్ళకి నాకు కృతజ్ఞతలు. నేను ప్రస్తుతం హైదరాబాద్ హైటెక్లో జాబ్ చేస్తున్నాను. మా మిస్సెస్ పేరు అనుపమ, నాకు ఒక పాప. సో మళ్ళీ ఈ మధ్య నేను ఆర్కుట్లో మన కమ్యూనిటీ ఒకటి తయారు చేశాను. శ్రీదర్శిని 91 to 96 బ్యాచ్ అని. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దాంట్లో జాయిన్ కావచ్చు. దాంట్లో మనం రెగ్యులర్గా స్టార్ట్ చేసుకోవచ్చు, రెగ్యులర్గా కలుసుకోవచ్చు. ఓకే, సెలవు. వేదిక మీద ఉన్న గురువులు గారికి నా యొక్క నమస్కారములు. నా పేరు గురుస్వామి. ప్రస్తుతం నేను విజయనగరంలో ఉంటున్నాను. స్కూల్ పెట్టినా, స్కూల్ రన్నింగ్ చేస్తున్నాను. పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అధ్యాపక బృందానికి మరియు నాతో పాటు కలిసి చదువుకున్న స్నేహితులకై హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే దూరంగా ఉన్నప్పుడు ఎన్నో చెప్పాలనుకున్నాం, కానీ తీరా ఇక్కడికి వచ్చేసరికి ఏ విధ కథను మాట్లాడలేదు. మాకు ప్రస్తుతం నేను హుజూర్నగర్లో ఉంటున్నాను. మాకు రైతుగా నేను కోటికల్లో ఉన్నాను, వార్డు మెంబర్ని. కానీ ఇక్కడికి వచ్చి మాట్లాడేసరికి మా సాధ్యంలో మా మిత్రులైనప్పటికీ ఇక్కడ చెప్పడానికి నాకు ఏదో కొద్దిగా అనుభూతిలోనే మాట్లాడుతున్నాను. అయితే మాకు ఎప్పుడుగా విద్యార్థి సారు, తర్వాత శ్రీన్ సారు మీరు స్టడీ చేసేటప్పుడు చాలా మాకు ప్రోత్సాహంగా మీరు ఇలా చదవాలి, ఇక ఈ ఫాలోయింగ్ పోతే ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది అని ఇందాక నాగలక్ష్మి చెప్పినట్టు శ్రీన్ సార్ ఉద్యోగ పర్వాలు ఇంకా ఇస్తుండేవారు. ఫస్ట్ వచ్చినప్పుడు విద్యార్థి సారు ఒక ఎకనామిక్సే కాకుండా ఆర్ట్స్ స్టూడెంట్స్ ని టోటల్ గా కూడా ఆర్ట్స్ స్టూడెంట్స్ మీద ప్రత్యేకమైన దృష్టి కనపరుస్తూ ప్రతి సబ్జెక్ట్ లో కూడా సారు తన సబ్జెక్ట్ కాకుండా ప్రతి సబ్జెక్ట్ లో కూడా సోషల్ గా మాకు ఈ విధంగా ఫాలో కండి. నాకు కొద్దిగా ఇంగ్లీష్ పూర్గా ఉండేది. పూర్ కావడం వల్ల విద్యార్థి సార్ దాన్ని బాధ్యత తీసుకొని ఈవినింగ్ వరకు నన్ను సపరేట్ కూర్చోబెట్టి చదివించి ఆ స్టోరీ అభ్యర్థుల్ని పంపిస్తా, అన్నిటి కూర్చోబెట్టి చదివించిన రోజులు కూడా ఉన్నాయి. అట్లా చదివించినా కానీ నాకు ఇంగ్లీష్ పూర్ వల్ల ఇంటర్మీడియట్ ఫెయిల్ కావడం, తర్వాత 2 years గ్యాప్ తీసుకోవడం, తర్వాత కేఆర్ఆర్లో డిగ్రీ కంప్లీట్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ మాట్లాడాలంటే ఏముంది కానీ చెప్పుకోవాలనుకుంటున్నాను. ఈ అవకాశం కల్పించిన అవి మాకు వెరీ వెరీ కంగ్రాచులేషన్స్. ఈ వేదిక జరుగుతున్నటువంటి మా గురువులు మరియు మా తోటి విద్యార్థులందరికీ ఈ కార్యక్రమానికి ఈ విధంగా పాత విద్యార్థుల పూర్వ సమ్మేళనం అనేటువంటి కార్యక్రమాన్ని రూపొందించి దీన్ని విజయవంతం చేయడం కొరకు చేసినటువంటి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, నేను ఇంటర్మీడియట్ చదువుకునే టైంలో చాలా తక్కువ స్టేజ్లో చదువు అభ్యసించగా నానా రకాలుగా గొడవ చేసి విద్యార్థులు చాలా రకాలుగా దెబ్బలు తీరి తర్వాత కర్ర ఇరిగిపోయిన మీకు రాదురా అని చెప్పినా అంతే అభ్యసించుకుంటూ వచ్చి చదువుని అంతంత మాత్రంగా విద్యార్థి ఇదే పోటీ చేసి ఉన్నమారుగా గ్రామ పంచాయతీలో ఉద్యోగం సాధించి అయినప్పటికీ పర్మనెంట్ కాగా రాజకీయాల వైపు మొగ్గు చూసి వ్యక్తిగతంగా నాకున్నటువంటి మంచితనాన్ని దృష్టిలో పెట్టుకొని ఇండిపెండెంట్ గా రాజకీయాల్లో ముందుకు పోయి నేను వార్డు మెంబర్గా అత్యధికంగా గెలుపొంది ఇండిపెండెంట్ గా ప్రజలలో ఉన్నటువంటి మంచితనాన్ని, నాలో ఉన్నటువంటి మంచితనాన్ని వాళ్ళకి తెలియజూపి వాళ్ళకి సహకారాలు అందిస్తూ హుజూర్నగర్లో ఎటువంటి ఏ ఇబ్బందుల్లో ఉన్నా గ్రామ పంచాయతీ పరంగా నేను హెల్ప్ చేస్తూనే ఉన్నా. ఆనాడు ఈనాడు ఎప్పుడు కూడా బాధపడింది లేదు. చాలా ఉన్నదాంతో సంతృప్తి పడుతూ దేనికి ఆశించి
మరి ఎటువంటి దాన్ని కూడా నాకు కావాలి అనేటువంటి ఆకాంక్ష నాకు లేదు. ఉన్నదాంట్లో ఎప్పటికీ సంతోషంగా ఉందా, ఎవరికి ఏదైనా నారంలో ఫలానా సౌకర్యం ఫలానా అవసరం ఉంటే తప్పనిసరిగా ఆదుకొని అన్ని రకాలుగా ఒక సహాయకారంగానే కాకుండా రూపాయన అన్ని రూపాయలు కూడా సహాయపడటానికి నేను ముందుండి ఎప్పుడు అందరికీ ఉద్యమాలతో సర్పంచ్ హోదాలకు ఎదగాలని రాజకీయంగా అందరికీ కృషి చేస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమానికి ఈ అవకాశం ఉన్నటువంటి అందరికీ అధ్యాపక బృందానికి, మా తోటి స్నేహితులకి నమస్కారాలు. నా పేరు వెచ్చా మాధవరావు. నేను హుజూర్నగర్లో బియ్యం వ్యాపారం చేస్తున్నాను. మీ అందరికీ ఒక విషయం తెలియజేయాలనుకుంటున్నాను. అన్ని జన్మల్లో కన్నా మానవ జన్మ చాలా ఉత్తమమైనది. మనిషి పుట్టిన వారికి కనీసం ఒక చెట్టునైనా నాటాలని చెప్పారు. మన తాతలు 100 సంవత్సరాలు బతికారు. కందుల వచ్చులపై ఆయుష పరిమాణం ఒక 80 సంవత్సరాలు తగ్గింది. మన వచ్చి ఇంకా చాలా తగ్గిపోతుంది. అంటే ఇప్పుడు మనం 30 సంవత్సరాల్లో ఉన్నాం. అంటే 60% అయిపోయింది. మన జీవితం ఏది అనితో చూసుకుంటే అక్కడ ఏం లేదు. మనం ఇల్లు కూడా ఏ ఫీల్డ్ అయినా సరే ముందు గౌరవించాలి. అది గౌరవించినప్పుడే ఆ ఫీల్డ్ మళ్ళీ గౌరవిస్తుంది. అది ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎడ్యుకేషన్ గురించి అనేక రకాలుగా చెప్పడం జరిగింది. అది వ్యాపారమైనా కానీ మిగిలిన ఏ ఉద్యోగమైనా కానీ దేనికైనా ముందు గౌరవించాలి. గౌరవించడం కాదు, మన సహచరులతో కలిసి మెలిసి వాళ్ళ యొక్క సాధక బాధకాలు మన సాధక బాధకాలుగా అని ఎప్పుడు మనం చేయగలుగుతామో అప్పుడు మనం ఎదిగినట్టు. మనం పోయినా మన పేరు తెలుసుకోవాలి, మన పేరుని తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడే మన జీవితంలో సాధకత. ఈ విధంగా అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు. నా పేరు శ్రీనివాస్. నేను వ్యాపారం చేస్తాను. నేను మాట్లాడాలంటే మా మిత్రుడు ముందే మాట్లాడాను. ఎక్కువ మాట్లాడరాదు. థ్యాంక్ యూ. నా పేరు సీతారాం. నేను హైదరాబాద్ నాకు మాట్లాడరాదు. వేదికని పెద్దలకు మరియు నా తోటి మిత్రులకు నా అభినందనలు. నేను హుజూర్నగర్లోనే ఆర్మీ డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. 13 సంవత్సరాలు చేసిన ప్రాక్టీస్. నా నాన్నగారు మిత్రులు చూస్తాను. నా పేరు అనిల్ కుమార్. బహుశా నేను చాలా తక్కువ మంది నేను డిగ్రీలో ఉండగా ఇంటర్మీడియట్ డిగ్రీలో నాకు పరిచయం కూడా అంతే ఉంది. ఎందుకంటే నేను ఫోన్లు చేసి ఇక్కడ నేను అనిల్ కుమార్ మాట్లాడుతున్నాను, డిగ్రీ క్లాస్ పెట్టాను. చాలా మంది గుర్తుపట్టలేదు. డిగ్రీ క్లాస్ పెట్టాను కాబట్టి మాట్లాడాలి కాబట్టి మాట్లాడాను. అదేవిధంగా నేను ఇక్కడ హుజూర్నగర్ మండల పరిషత్ కాలేజ్లో టైపింగ్ చేస్తున్నాను. గడ్డేపల్లి చేశాను. అంతేవిధంగా మా ఫ్రెండ్స్తో కలిసి హుజూర్నగర్లో రామకృష్ణ సేవా సమితి ఏర్పాటు చేయడం జరిగింది. దాని గురించి కొన్ని కార్యక్రమాలు చేశాను. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన వారికి నా కృతజ్ఞతలు. ఈ కార్యక్రమానికి రాజు కలిగినటువంటి మా శివాజీ సార్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. తర్వాత నాకు ఈ కాలేజ్లో అందరితో ప్లస్ లెక్చరర్స్తో అందరితో చాలా అటాచ్మెంట్ ఉండేది. ఆర్ట్స్, సైన్స్, మ్యాథ్స్ అని కాక అందరితో ఉండేది. ప్లస్ అట్లనే విద్యార్థులందరితో కూడా ఆర్ట్స్, సైన్స్, మ్యాథ్స్ అందరికీ కైమా అంటే కొంచెం తెలుసు అని అనుకుంటున్నారు. అందుకే ఈ అవకాశం నాకే వచ్చిందేమో. ఈ అవకాశం రావడానికి నేను చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. ఈ అవకాశం వచ్చిన తర్వాత మీ అందరి కోఆపరేషన్ నాకు ఇంకా ఒక మంచి అవకాశాన్ని ఇచ్చిందని అనుకుంటున్నాను.
ఈ అవకాశం మీ వల్లే అది విజయవంతం అయిందని నేను అనుకుంటున్నాను. ముందుగా మాకు చెప్పినటువంటి లెక్చర్స్ అందరూ అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా నేను హైమాన్సాన్ కళాగాన్ని గుర్తుపట్టారు. అది నాకు చాలా ఆనందంగా ఉంది. అందుకే ఇంకా ఉత్సాహంతో పనిచేయగలిగాను. అందులో మీ కోఆపరేషన్ చాలా ఎక్కువ ఉంది. ఇది హైమా 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 అనే కాదు, అందరూ మీరు చాలా అందరూ సహకరించారు. ఆ సహకరించడంలో నేను చాలా సంతోషపడుతున్నాను. నాకు ఈ 2 నెలల నుంచి అసలు తినడం పడుకోవడం గురించి కాదు, కానీ ఫ్రెండ్స్ వస్తున్నారు అనే ఆనందం ఎక్కువ ఉంది. తర్వాత ఇక్కడ ముందుగా కాలేజీలో శ్రీనివాస్ రెడ్డి సార్ గారు, జువాలజీ సారు ఎప్పుడైనా సరే ఏదైనా జవాబు చెప్పకపోయినా సరే ఒకే మాట, హైమా నా ఆశలు అడియాసం చేస్తున్నాను అన్నటి మాటలతో కోపడేవాళ్ళు. తర్వాత రమణాకి నాకు ఎప్పుడు కూడా సబ్జెక్ట్ అయితే ఆమెకేమో ఇంగ్లీష్ అంటే సంస్కృతిలో ఎక్కువ వస్తుండేది, నాకేమో ఆఫ్టర్స్ లో అట్లా మీ ఇద్దరు అట్లా కావాలని పంచుకునే వాళ్ళ. ఇంకా చాలా ఉన్నాయి నాకు అనుభూతులు. అంటే ఇక్కడ నాకు నచ్చిన అందరిలో లెక్చరర్స్ అందరిలో ఒక్కొక్క గుణం ఉంది. అంటే నాకు విద్యార్థి సార్ గారు మంచి అడ్మినిస్ట్రేటర్ అని అనిపిస్తుంటుంది. అట్లా మంచి అడ్మినిస్ట్రేటర్ నేను ఎప్పుడు కూడా చూడలేదు, ఇక చూడలేమో బహుశా. ఇక మాకు బుద్ధిరెడ్డి సార్ గారు బాగానే చెప్పారు, చాలా నిదానంగా. చాలా అసలు నేను ఒకసారి నోట్స్ రాస్తున్నప్పుడు చిన్న చిన్న అక్షరాలతో రాస్తున్నప్పుడు ఏదన్నా నోట్స్ లేవా అని కొంచెం కోపడ్డారు, కానీ అది కోపం కాదు. తర్వాత కెమిస్ట్రీ సార్ దగ్గర నేను కర్ణాటక ట్యూషన్కి వెళ్ళాము. ఎందుకంటే ఎంసెట్ లో మాకు ఎంసెట్ రావాలి అనేది ఉండేది. సార్ దగ్గరికి ఇంటికి వెళ్ళాము, నేను కర్ణాటక. తర్వాత వాటిని సారు శ్రీనివాస్ రెడ్డి గారు ఒకసారి డిగ్రీ అయిపోయిన తర్వాత హైమా ఏం చేస్తావు, బాటనీనా జువాలజీనా, ఎంఎస్సీలో ఏం చేస్తావు కెమిస్ట్రీనా అంటే ఏదైనా బాటనీ కానీ జువాలజీ కానీ కెమిస్ట్రీ కానీ అంటే కానీ అంటే ఖాళీ లాగే అయిపోతాం అనేసరికి అప్పుడు కొంచెం అనిపించింది. అంటే జువాలజీ అంటే ఇంట్రెస్ట్ ఉండడం వల్ల జువాలజీ చేశారు. తర్వాత ఇంగ్లీష్ లెక్చరర్ మోహనాచార్య సార్ గారు నేను ప్రైవేట్ ఇన్స్టిట్యూట్కి వెళ్తూ ఎక్కువ చదవలేకపోతున్నా అని చెప్పి ఒకసారి మార్క్స్ రావట్లేదు హైమా కానీ విద్యార్థి సార్ తోటి ఈ ఆఫీసులో పిలుచుకొని నాకు వార్నింగ్ ఇప్పించడం అలాంటివన్నీ మర్చిపోలేను. తర్వాత నేను ఫస్ట్ తెలుగులో దాని ఎస్ఎస్సీ వాళ్ళతోటి అంటే అప్పుడు వెంకటేశ్వర సార్ ఉండేవాళ్ళు, నీకు ఫస్ట్ మార్క్ వచ్చింది కానీ సంస్కృతి ఇంకా మార్క్స్ వస్తాయి కాబట్టి సంస్కృతి తీసుకోమని నన్ను ప్రోత్సహించడం జరిగింది. ఆయన ఇచ్చినటువంటి సంస్కృతం బుక్ కూడా ఇప్పటికీ నా దగ్గర అంతే ఉంది. తర్వాత నాకు ఇంకా ఇష్టమైనటువంటి గురువుగారులలో ఒకరు వెంకట సారు. ఆ వెంకట సార్ ఇప్పుడు మన మధ్య లేనందుకు చాలా అసలు ఒక రకంగా ఆ సార్ నా కళ్ళలో కనిపిస్తూనే ఉన్నారు అనమాట. ఇప్పటికి కూడా ఆయన ఎట్లా చెప్పేవాళ్ళు ఏంటి అనేది. ఆయన ఇచ్చినటువంటి చిన్న టెస్ట్ పేపర్ కూడా ఇప్పటికీ నా దగ్గరే ఉంది, అవన్నీ అప్పుడప్పుడు చూస్తూ ఉంటారు. తర్వాత జాఫర్ సారు మాతోటి టూర్కి వచ్చారు, టూర్ లో చాలా ఎంజాయ్ చేశారు అరకులో అటు. తర్వాత ఒకసారి మేము స్టడీ హౌస్ లో బాగా గొడవ చేస్తుంటే ఇంకో ఫిజిక్స్ సార్ ఉండేవాళ్ళు. ఆ ఫిజిక్స్ సార్ మమ్మల్ని నిలబెట్టి అందులో అటు తలుపులు ఈ తలుపులు తీసి వాళ్ళందరూ చూడాలని చెప్పి బయటికి వాళ్ళు అప్పుడు గర్ల్స్ వచ్చినాము, బాయ్స్ ఎవరు రాలేదు. అయితే మేము అందరం ఏడుపు స్టార్ట్ చేసినాం. ఏడుస్తుండగా షాజహాన్ సార్ వచ్చి హైమా ఎందుకమ్మా ఏడుస్తున్నారు అని చెప్పి మమ్మల్ని ఓదార్చారు. తర్వాత శ్రీనివాస్ రెడ్డి సార్ వచ్చి పౌరుషం ఏడుపులో కాదు చదవడంలో ఉండాలి అని చెప్పారు. తర్వాత డిగ్రీకి వచ్చేసరికి ఇంటర్మీడియట్ లోనే నీరజామేడం గారు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో మాకు వచ్చారు, మోహనాచార్య సార్ కూడా వచ్చేవాళ్ళు. అయితే నీరజామేడం ఎప్పుడు కూడా వర్షంలో అట్లా తడుచుకుంటూ వచ్చి ఇట్లా గుర్తుంది. ప్రతి ఒక్కరిని కూడా ఏదో ఒక సన్నివేశంలో బాగా మేము గుర్తించుకునే వాళ్ళం. తర్వాత వెంకటరమణ సార్ ఎప్పుడు కూడా వైట్ షర్ట్ వైట్ ప్యాంట్ మంచిగా కనపడ్డ ఫస్ట్ డే మంచిగా నీట్ గా ఉండేవాళ్ళు. తర్వాత ఎక్కువగా పాలు తినేవాళ్ళు సారు. ఆ పాలు మాత్రం 4వ రోజుకి షర్ట్ మొత్తం పడింది. తర్వాత సార్ ఎప్పుడు కూడా నోట్స్ చెప్తున్నప్పుడు ఏదో టైం పాస్ చేస్తూ అంటే సార్ బాగా చెప్పేవాళ్ళు. అట్లా చెప్పేటప్పుడు ఏదైనా ఇట్లా కోపంగా ఇట్లా చూస్తుంటే హైమా డాక్టర్ అయితే నన్ను ఇంజక్షన్ చేస్తుంది వద్దొద్దు అని చెప్పేవాళ్ళు. ఆ కామెంట్స్ అవన్నీ గుర్తున్నాయి నాకు. ఇంకా తర్వాత పొలిటికల్ శ్రీని సారు నేను స్టడీ హౌస్ లో ఉండగా సార్ ఏమన్నా మాట్లాడుతున్నప్పుడు ఇట్లా ఒకసారి చూసారు. అంటే ఇట్లా తలకాయకి ఇట్లా వచ్చి ఇట్లా పైన చూస్తే ఏమైనా
రోజు పిలుస్తున్నావు అనే మాట నాకు ఇంకా గుర్తుంది. అది చాలా గుర్తుందో లేదో నాకు తెలీదు. అవన్నీ నేను ఎప్పుడు వాళ్ళ గుర్తంగా వాళ్ళు గుర్తుకు రాగానే నేను అసలు అదే మాటలు రిపీట్ చేసుకుంటాను. తర్వాత ఇక రామారావు సార్ గారు మాకు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వచ్చారు. ఫస్ట్ ఇయర్ లో రామాచార్య సార్ వచ్చారు. ఆ సారు ఇల్లు గురించి రాలేకపోతున్నామని చెప్పారు. తర్వాత సంస్కృతి సార్ రామారావు సార్ చైతన్యాలు చెప్పారు ఫస్ట్ ఇయర్. ఆ చైతన్యాలు మా ఫ్రెండ్స్ రేవతి హేమ వాళ్ళు ఉండేది. వాళ్ళకి మాకు ఎప్పుడు గొడవ, ఏంటంటే మా కాలేజ్ గొప్ప అని వాళ్ళు, మా కాలేజ్ గొప్ప అని నేను బాగా గొడవ కానీ వాళ్ళు మా ఫ్రెండ్సే. అయితే రామారావు సార్ మాకు సెకండ్ ఇయర్ వచ్చేసరికి మీ సంస్కృతి సార్ మాకు వచ్చారు, ఇప్పుడు మా సార్ మాకే మార్క్స్ వస్తాయని చెప్పి మేము చాలా ఫీల్ అయ్యాము. రామారావు సార్ గారు చాలా బాగా చెప్పేవాళ్ళు సంస్కృతిని. తర్వాత డిగ్రీకి వచ్చేసరికి తెలుగు సారు ఒక పెద్ద అనుభూతి నాకు మిగిలిపోయింది. ఏంటంటే ఒకసారి సార్ మరి క్షమించండి, ఎందుకంటే చాలా పెద్ద ఇష్యూ ఉండేది కానీ అది మీకు తెలీదు. ఎందుకంటే ఒకసారి సార్ నన్ను తిట్టారు. ఎందుకో మీరే సార్ ఎందుకో కోపం వచ్చింది సార్ మీద. నేనేం బోర్డు మీద ఒక వర్డ్ రాశాను. అంటే నేను ఎప్పుడు కూడా అట్లాంటి పనులు చేయలేదు. రాసిన తర్వాత సార్ దానికి అర్థం తెలియదనుకున్నాను. సార్ ఇప్పుడు నేను చెప్తున్నాను, ఏది మనసులో పెట్టుకోవచ్చు సార్. వెల్కమ్ టు బ్రింగ్ అని రాశాను సార్. అయితే దాని అర్థం సార్ బ్రింగ్ అనే దానికి అర్థం తెలియదని నేను అనుకున్నాను. కానీ అందరూ ఎటీసీ బైపీసీ ఎటీసీ అందరూ ఉన్నారు. అప్పుడు నాకు భయం వేస్తుంది, కాలేజీలో వస్తే నేను ఎలా రాసాను కాబట్టి. సార్ వచ్చారు, షార్ట్ సీతారాం